కానీ బీజేపీ కూడా ఒక మంచి అవకాశాన్ని కోల్పోయినట్టయింది కదా 2014లో. అంటే బీజేపీ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది రాష్ట్రం ఏర్పడటంలో కాంగ్రెస్తో పాటు. కానీ బీజేపీకి తెలంగాణలో అంతో ఎంతో బలం ఉంది అని అనుకుంటున్న సమయంలో వాళ్ళ అంటే సీట్లు కేటాయింపులో కానివ్వండి ఇతరత్ర వ్యూహాత్మక తప్పిదారులు చేసి బీజేపీ కూడా నష్టపోయింది అనేటువంటి భావన ఉంది కదా. అంటే తెలంగాణలో ఒక వ్యూ ఏంటంటే టీడీపీతో అలయన్స్ పెట్టుకోకుండా బీజేపీ కనుక ఇండిపెండెంట్గా పోయి ఉంటే లేదా మరో విధమైనటువంటి అలయన్స్ కోసం ప్రయత్నం చేసి ఉంటే అదనపు సీట్లు వచ్చేవి అనేది వాస్తవం. అది సబ్సిక్వెంట్గా మన అనాలిసిస్ అంతా కూడా చూపించింది. అది అప్పుడు నష్టం జరిగింది అలయన్స్, ఆంధ్రాలో లాభం జరిగింది, తెలంగాణలో నష్టం జరిగింది. ఓవరాల్గా బీజేపీ తెలంగాణ ఇచ్చిందనే విషయాన్ని ఎన్కాష్ చేసుకోవడంలో వైఫల్యం చెందింది. అసలు ఇచ్చిన కాంగ్రెస్ వైఫల్యం చెందింది, సపోర్ట్ చేసిన బీజేపీ కూడా ఆ స్థాయిలో ప్రజలు ఫలితాన్ని ఇవ్వలే. వాళ్ళు వన్ సైడ్గా ఈ టీఆర్ఎస్ అనేదే తెలంగాణ రావడానికి ప్రధాన భూమిక పోషించింది. కాబట్టి ముందు వీళ్ళకు మనం ఇది సొంత పార్టీ, వీళ్ళకి పట్టం కడదాం, వీళ్ళు ఏం చేస్తారో తర్వాత సంగతి చూసుకుందాం అనే పద్ధతిలో వాళ్ళకు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. ఈ క్లియర్ మ్యాండేట్ అంటే అక్కడికి కూడా 20 సీట్లు కాంగ్రెస్ 21 ఇచ్చి, ఓ 15 టీడీపీకి ఇచ్చి, వైఎస్ఆర్సీపీ కూడా ఇచ్చి ఆఖరి ఖమ్మంలో ఇట్లా చేశారు. స్ప్లిట్ మ్యాండేట్ ఉంది. బట్ వాట్ ఎవర్ ప్రభుత్వం ఏర్పరచడానికి అవసరమైన దానికంటే అదనపు సీట్లు వాళ్ళకి ఇచ్చారు. అది అంతతో అక్కడ ఆగాలి. ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఉండంగా, అంత ఉధృతమైన మూమెంట్ ఉండంగా కూడా నీకు కాంగ్రెస్ వాడు గెలిచినప్పుడు, ఓ వైఎస్ఆర్ గెలిచినప్పుడు, ఓ సిపిఎం వాడు గెలిచినప్పుడు, ఓ టీడీపీ వాడు గెలిచినప్పుడు నువ్వు వాళ్ళని మననియాలి. డెమోక్రసీలో బ్యూటీ ఏంటంటే అపోజిషన్ షుడ్ కో ఎగ్జిస్ట్ విత్ యూ. అప్పుడే నువ్వు చేసేది మంచిగా చెడా వాడు విమర్శించగలుగుతాడు. ప్రజలు ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు ఇదంతా ఉన్నంగా కూడా అతను గెలిపించారు కదా, అది ఆ పార్టీకి పట్టం కట్టారు కదా. కాబట్టి నువ్వు దాన్ని గౌరవించడం కూడా నేర్చుకోవాలి. అదే కదా ప్రజాస్వామ్యం అంటే. అదర్వైజ్ ఇట్ ఈజ్ ఆటోక్రసీ ఆర్ డిక్టేటర్షిప్. అది మన ప్రజాస్వామ్యంలో మన వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మీరు చెబుతున్నారు అంటే మిగతా పార్టీల నుంచి ఏదైతే ఫిరాయింపుల్ని ప్రోత్సహించారో అది జాతీయ స్థాయిలో బీజేపీ కూడా చేసింది, అరుణాచల్ ప్రదేశ్లో చేసింది, ఉత్తరాఖండ్లో చేసింది అనేటువంటిది కూడా ఒక వాదన ఉంది. అంటే అది మంచిగా చేయడాన్ని పక్కన పెడితే వాళ్ళు పొలిటికల్ మాన్యూవరింగ్లో వాళ్ళు మిగతా పార్టీల వాళ్ళని ఆకర్షించి వాళ్ళని అంటే స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇది మేము ఉపయోగిస్తున్నాం అనేటువంటిది ఒక తీసుకొస్తున్నారు. దానికి బీజేపీకి ఏంటంటే ఉత్తరాఖండ్ అరుణాచల్ ప్రదేశ్ని చూపిస్తున్నారు. అంటే దానికి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో ఈ ప్రతిపక్షాలు వైఫల్యం అవుతున్నాయి కదా. నేనేమంటానంటే ఎవరో ఎక్కడో చేశారని చెప్పి మనం దాన్ని జనరలైజ్ చేయలేం. అది మన ప్రిన్సిపల్ కాదు, మన కాన్స్టిట్యూషన్ కాదు. ఆ ఫిరాయింపు చట్టానికి అది అనువుగా ఏదీ లేదు. అది బీజేపీ చేసినా, టీడీపీ చేసినా, టీఆర్ఎస్ చేసినా, ఎవరు చేసినా తప్పే. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ చేసినా తప్పే, తెలంగాణలో టీఆర్ఎస్ చేసినా తప్పే, అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ చేసినా తప్పే. సో దెర్ ఈజ్ ఎ పర్టికులర్ ప్రిన్సిపల్. మనమే అడాప్ట్ చేసిన కాన్స్టిట్యూషన్లో మనమే ఒక ఫిరాయింపు చట్టాన్ని తెచ్చాం. దాని అన్ని పార్టీలు ఈక్వల్గా గౌరవించాల్సిందే. గౌరవించకపోతే తాత్కాలిక ప్రయోజనాలు ఈరోజు మీకు జరుగుతుండొచ్చు, నాకు అక్కడ అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతుండొచ్చు. లాంగ్ టర్మ్లో డెమోక్రసీకి నష్టం జరుగుతుంది. సో విజ్డమ్ ఉన్నటువంటి ఏ పొలిటికల్ పార్టీ అయినా దీన్ని అప్రిషియేట్ చేయకూడదు. ముఖ్యంగా తెలంగాణలో టీఆర్ఎస్ ఈ పనులు చేయకూడదు. టీఆర్ఎస్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ. అంటే ఒరిజినల్గా అదొక ఉద్యమం. దాన్ని నేను ఇంతకుముందు చెప్పాను మీకు, ఒక ఆకాంక్ష, అద్భుతమైన ప్రజల ఆకాంక్షను ఈరోజు వాళ్ళు వ్యక్తీకరించారు రాష్ట్ర ఆవిష్కరణతో. దాన్ని మీరు ఎక్కడ తీసుకెళ్ళాలి? ఇంతకంటే ఉత్కృష్టమైనటువంటి ప్రదేశానికి రాష్ట్రాన్ని మీరు డెవలప్ చేసి తీసుకెళ్ళి చూపించి ఇది మా ఆదర్శం, ఇది మా రాజకీయం అని చెప్పాలి తప్ప ఇది కూడా అదర్ పార్టీస్ లాగా మీరు ఆవిడ చేయలేదా వీడు చేయలేదా అని మాట్లాడితే ఎట్లా? సో అది టీఆర్ఎస్కు ఆ ఇంటర్వ్యూను మీరందరూ చూడాలని, మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నా. అందరికీ నమస్కారం.